తెలుగుదేశం నేత బడ్డ నాగరాజు హత్య ద్వారా శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రశాంతతను భగ్నం చేయాలని వైసీపీ నేత సీదిరి అప్పలరాజు వ్యూహం పన్నారని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆరోపించారు. పోలీసులు 17 మంది నిందితులను గుర్తిస్తే అందరూ ఆయనతో రోజూ తిరిగేవారేనన్నారు. ఇకపై నియోజకవర్గంలో ఎక్కడ గొడవ జరిగినా బాధ్యుతులను జైల్లో పెడతామని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తపై చిన్న గీత పడ్డ అప్పలరాజే బాధ్యుడన్నారు. అప్పలరాజు గారిని అడగొచ్చా? వీళ్ళందరూ అనునిత్యం ఇందులో ఉన్న ఫోటోల్లో ఈ రోజు దొరికిన ప్రతి ఒక్కరి ఫోటోలు ప్రతి ఒక్కరు మీతో భోజనం చేస్తూ మీ భార్యామణి గారితో చాలా క్లోజ్ గా ఉంటున్న ఫోటోలు ఉన్నాయి. ఈ A1 నుంచి A17 దాకా వ్యక్తులకి ఈ రోజు ఆ ధన సహాయం అందించింది నువ్వేనా? ఎవరైతే నిందితులు కొంతమంది దొరికారో వాళ్ళందరూ కూడా నాగరాజు గారి మీద ఒక అభాండం వేస్తున్నారు. మా వ్యవహారాల్లో మా తాలూకా వ్యాపారాల్లో మాకు ఇబ్బంది పెట్టాడు, అందుకే మేము హత్య చేయడానికి ముందుకు వచ్చామని. ఇబ్బంది పెడితే హత్యలు చేస్తారా? అలా అయితే ఈరోజు అప్పలరాజు గారిని మేమేం చేయాలి? తెలుగుదేశం వాళ్ళు ఎవరు గతంలో కూడా ఏం చేయలేదు, ఈ రోజు కూడా చాలా సాఫ్ట్ గానే వెళ్తున్నారు. చంపేస్తారా అండి మనుషుల్ని? అంటే ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్రెట్ ఉన్నట్టేనా అప్పలరాజు నుంచి? మాలో ఎవ్వరికి ఈ రోజు చిన్న గీత పడిన అప్పలరాజే దానికి బాధ్యుడవుతాడని చెప్తున్నాను. పలాస తాలూకా ప్రశాంతతని భగ్నం చేయడానికి, పలాసలోని గొడవలు సృష్టించి నా మీద ఒక చెడ్డ పేరు తేవడానికి స్వయాన అప్పలరాజు రచించిన వ్యూహం కాదంటారా?